హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ గారు. ఆంధ్రప్రదేశ్లోని తాజా రాజకీయ పరిణామాలపైన ప్రభాకర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సార్. నమస్తే సార్, బాగున్నారు? చాలా రోజులు అయిపోయింది. ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ అరెస్టుల పర్వం మొదలైందంటే అనిపిస్తోంది? అంటే మనం టీవీల్లో ఈ మధ్యకాలంలో అత్తగోడల సీనియర్లు అలాంటివి వస్తూ ఉన్నాయి. అదే మీరు అనుకుంటున్నా మీరు అదే దృష్టితో చూస్తున్నట్టున్నారు. అది ఎపిసోడ్ 3 అన్నారు కదా, చాప్టర్ 3 ఓపెన్ అయిందా అని ఇప్పుడు చర్చ. సార్ అది నాకు తెలిసి ఒకవేళ సీరియల్ లాగా చేయదలుచుకుంటే వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు. ఇందాక మీ ఆఫీస్లో మీరు ఇంకొక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూర్చున్నాను సార్. దానిలో నెక్స్ట్ ఎవరని మోకాలు మూసేసి ఒక 4 ఫోటోలు వేసి ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు? అవును. ఓహో, నేను అనుకున్న ఇదేదో సీరియల్ లాగా జరుగుతున్నట్టుందని. అది తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం సార్. ఎట్లా? ప్రభుత్వానికి ఇంకా నష్టం. ప్రభుత్వం ఎప్పుడు కూడా కక్షపూరిత విధానంలో ఉండకూడదు. ఏదో ఎప్పుడు ఎక్కడో పలానా చోట ఇట్లా అన్నారని వాడిని ఎక్కడున్నా పట్టుకొచ్చి ఎంతకాలమైనా సరే పట్టుకొచ్చి మేము లోపల పెడతాం. అది ఇట్స్ నాట్ గుడ్ టు ది గవర్నెన్స్ ఫస్ట్. దట్టు ఆనరబుల్ సీఎం లేస్తే 40 years ఇండస్ట్రీ అవన్నీ చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆయన అనుభవానికి కూడా మంచిది కాదు. మీరు అన్నట్టుగా సీరియల్ స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఎవరు, పరంపర, ఇవన్నీ చూసినప్పుడు అసలు వంశీ వల్లభనేని వంశీ అనే అతను ఎవరు ప్రోడక్ట్? టీడీపీ ప్రోడక్టే. మీ పార్టీలోకి వచ్చిన తర్వాత మీ ప్రోడక్టే కదా. మామూలుగా తెలుగుదేశం ప్రోడక్టే కదా. సో మీ ప్రోడక్ట్ అని మీరు అనుకుంటే మీరు ఏం చేయాలంటే స్లోగా మీ వైపు మార్చుకోవాలి. కాదు మాది కాదు అని అనుకుంటే మీరు మామూలుగా చూడాలి. ఇతను ఇలా శాంతంగా ఉండటానికి వీల్లేదు, ఇతనికి తన్నులు పడాలి, ఇతనికి ఒక డోస్ పడాలి, ఇతని మీద కేసులు పెట్టాలి అనేది నాకు తెలిసి వంశీ కన్నా పర్సనల్గా తెలుగుదేశం పార్టీకి నష్టం. ఎట్లా నష్టం? మేము కక్ష సాపూరితంగా పోవట్లేదు, తప్పులు చేసిన వాళ్ళని మేము చట్ట ప్రకారం శిక్షిస్తూ ఉన్నారు. ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి వాడిని చిత్రహింసలు పెట్టి వేధించారు అని తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు కొద్దిసేపు క్రితం మాట్లాడడం చూశారు. ఒక దళిత యువకుడిని చిత్రహింసలు పెడితే వైసీపీ నాయకుడు అయినంత మాత్రం అరెస్ట్ చేయకూడదు అనేది ఆయన వేస్తున్న ప్రశ్న. ఏ దళిత యువకుడు? సత్యవర్ధన్. అతను ఏం చెప్పాడు? నేను అసలు ఆ రోజు అక్కడ లేను అని అతను మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. నాతోటి సాక్షి సంతకం పెట్టించుకొని నేను ప్రధానమైనటువంటి నిందితుడిగా వాళ్ళు రాసుకున్నారు, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు, దట్ డే ఐ వాజ్ నాట్ దేర్ అని ఇచ్చాడు. ఇంకా కొంచెం నేను లోతుల్లోకి వెళ్ళి మీకు చెప్తాను. అతను పార్టీ ఆఫీసులో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉండేటువంటి ఒక కంప్యూటర్ ఆపరేటర్. యాక్చువల్గా నేను ఎంక్వైరీ చేశాను, ఎవడి కుర్రోడు అంటే ఆ కుర్రోడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నాడు. ఎవరు తీసుకొచ్చి పెట్టారంటే అతనేమైనా వంశీ తీసుకొచ్చి పెట్టినోడు కూడా కాదట, ఇప్పుడున్న వెంకట్రావు గారు తీసుకొచ్చి పెట్టిన కుర్రోడట. వెంకట్రావు గారు కుర్రోడు అయితే ఖచ్చితంగా ఏం చెప్పాలంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి, వంశీ వాళ్ళిద్దరు గొడవ ఉంది కాబట్టి వంశీ మీద ఖచ్చితంగా చెప్పాలి, సార్ వీళ్ళు మనుషులు నన్ను కొట్టారని. అతను చెప్పలే, అసలు దేనికి నన్ను ఎవరు తిట్టలేదు, నేను అట్రాసిటీ కేసు పెట్టలేదు అని వాంగ్మూలం ఇచ్చినారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అది అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మో నాన్న బ్రదర్స్ తీసుకెళ్ళి బలవంతంగా మీ వాడు ఈ విధంగా చెప్పి వెళ్ళిపోయాడు, మీరు వచ్చేసి మళ్ళీ దాన్ని రివర్స్ చేసి చెప్పకపోతే మీకు భయపెట్టారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? సుప్రీంకోర్టు నీకు అమరావతి హైకోర్టు అయిపోయిన తర్వాత, జిల్లా కోర్టు అయిపోయిన తర్వాత, హైకోర్టు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు అతను నా మీద కేసు ఉందని బెయిల్కి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు మీరు ముందు లోకల్ కోర్టుకి వెళ్ళండి, ఆడ తేల్చుకోనండి అంటే ది కేస్ ఈజ్ ఇన్ ప్రాసెస్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు లోకల్ కోర్టుకి వెళ్ళండి అనింది.
లోకల్ కోర్టుకి ఇతను వెళ్ళే లోపల వీళ్ళు ఒక అట్రాసిటీ కేసు పెట్టి అట్రాసిటీ కేసు కాదనిపించిన తర్వాత ఇంకా వీళ్ళకి ఎక్కడ దొరకకుండా పోతాడు అని చెప్పేసి వెంటనే కొట్టేశారు. సో పొలిటికల్ వెండేటా కొట్టేయటం ఇన్ ద సెన్స్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి పెట్టారు. అంటే నౌ ద ప్రాసెస్ ఆర్ ది కేస్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ బై ది సుప్రీం కోర్ట్. ఓకే, వంశీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వంశీ లాయరు వంశీ వెళ్ళి మీ గైడెన్స్ ప్రకారం మేము లోకల్ కోర్టుకి వెళ్ళామండి. లోకల్ కోర్టుకి వెళ్ళే లోపల నా మీద ఒక అట్రాసిటీ కేసు పెట్టారు. అట్రాసిటీ కేసు పెట్టిన అతను కాదని ఒప్పుకున్నాడు. వాళ్ళ తండ్రులను పేరెంట్స్నో వాళ్ళ బంధువులను భయపెట్టారు, వాళ్ళు పెట్టారు. అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు అని రేపు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది? అఫ్కోర్స్ మీరు అన్నింటినీ మేనేజ్ చేయగలరు అనుకుంటున్నారేమో, చేస్తే చేసుకోండి. బట్ ప్రాసెస్లో చూసేవాడికి అక్కడ అతను ఒకసారి 2 సార్లు గెలుస్తున్నాడుగా. ఈజ్ అ పీపుల్స్ మ్యాన్. మీతోటి విభేదించవచ్చు, వైఎస్ఆర్లో జైలు ఉండొచ్చు, మీ తరపున పోటీ చేసిన అతను ఈరోజు టీడీపీలో ఉండొచ్చు, గెలిచి ఉండొచ్చు. బట్ వాట్ లోకల్ పీపుల్ దే ఆర్ థింకింగ్. కానీ ఇక్కడ లాజికల్గా మీరు చెప్తుంది ఓకే బట్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది నిజం, వెహికల్ కాల్ చేసింది నిజం, ధ్వంసం చేసింది నిజం. ఆ టైంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థిగా అక్కడ ఉంది వల్లభనేని వంశీ అనే మాట నిజం. వంశీకి తెలియకుండా ఎవరో వచ్చి కాల్చి వెళ్ళిపోయారు సార్. అంటే అదే దానికోసం నేను అంటే ఎందుకు కాల్చారని కూడా నేను అనట్లేదు. ఆ రోజు ఒక పెద్ద మనిషి విజయవాడ నుంచి వెళ్ళి పార్టీ ఆఫీస్కి వెళ్ళి గొడవ చేయాలనుకొని పార్టీ ఆఫీస్ కాదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లోనే గొడవ చేసిన తర్వాత వంశీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి దమ్ముంటే రా చూసుకుందాం. మీకు అది గుర్తుండాలి ఎపిసోడ్. పోలీస్ స్టేషన్లో చాలా గందరగోళం జరిగింది. ఫస్ట్ 40 మంది మీద కేసు పెట్టారు, తర్వాత 74 మంది మీద కేసు పెట్టారు, తర్వాత 94 అయ్యారు. 94 మందిలో 45 మందిని నెల్లూరు కోర్టుకు పంపించారు, వాళ్ళకి బెయిల్ వచ్చింది. ఇంకో కొంతమంది హైకోర్టులో కేసెస్ చూస్తున్నారు. వంశీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళున్నాడు. అంటే 94 మంది మీద పెట్టినటువంటి కేసుని మీరు ఇప్పుడు దానిలో ఇతన్ని అరెస్ట్ చేశారు. కొంతమందికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది, కొంతమంది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. ఎందుకు తెలుగుదేశం మీద ఆఫీస్ మీద ఎందుకు వెళ్ళటం తప్పే, నేనేమి దాన్ని కారు కాల్చడం తప్పు, లేకపోతే వెళ్ళటం తప్పు, బూతులు తిట్టడం తప్పు, అన్నిటిని కూడా నేనేమి సమర్థించను. కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి అంటే ది ప్రాసెస్ వీ హ్యావ్ టు సీ. ఒక నిద్ర లేచిన కాడి నుంచి కరబట్టుకొని పోయాడా అంటే నిద్ర లేచినాడు ఒక ఇన్ఫర్మేషన్ లేకపోతే కరబట్టుకొని పోడు, ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఏం జరిగింది, ఇక్కడ తిట్టిన అతను వెళ్ళి తెలుగుదేశం ఆఫీస్లో కూర్చున్నాడు. కమాన్ రండి నేను చూస్తాను, తెలుగుదేశం ఆఫీస్ నాదేనంటే అంటే అప్పుడు కొంతమంది అక్కడికి వెళ్ళారు. సో ప్రొవొకేషన్ అటువైపు నుంచి జరిగింది, 2 వైపుల నుంచి జరిగింది. కానీ ఆ వ్యక్తి అక్కడ లేడు, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. వీళ్ళందరూ గొడవ జరిగింది, ఏదో జరిగిపోయింది. బట్ నేనేం దాన్ని సమర్థించను. అయితే నువ్వు కేసును నువ్వు ఎట్లా చేస్తున్నావు? నువ్వు నీ సొంత మనుషులు, నీ వ్యక్తులు, ఒకవైపు నీతో ఉన్నటువంటి కుడిభుజం లాంటి వ్యక్తులు, నువ్వు చేతనైతే మార్చుకో. వాళ్ళేమీ అసలు మారకుండా పోకుండా అటు ఇటు పోకుండా రిజిడ్గా ఉండేవాళ్ళు కాదు. వంశీ రాజకీయ పార్టీ మారాడని నేను చెప్పట్లా, చాలామంది మారుతారు. లేకపోతే అతను వెంకట్రావు గారు మారాడని నేను చెప్పట్లా. ఫారినర్గా ఎన్ఆర్ఐగా వచ్చాడు, టికెట్ తీసుకున్నాడు, లేకపోతే ఎమ్మెల్సీగా ఉంది, అన్నీ జరిగినాయి, ప్రపోజల్స్ లేకపోతే ఏదో ఒకటి. సో ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్న దగ్గర నువ్వు నీ శత్రు వైఖరి మాత్రమే చూపించావు, కానీ నువ్వు మిత్ర వైఖరి ఎక్కడ చూపించావు? నేను అడుగుతున్నా సార్. అంటే నీకు అధికారం ఉంటే నువ్వు సీరియల్గా అరెస్ట్ చేసిపోతావా? అంటే కోర్టులో పనికిరావా? సో కోర్టులో ఏం జరుగుతుంది చూద్దాం. ఇప్పుడైతే కోర్టులో ఉంది, రిమాండ్ అంటే సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో ఉన్న కేసును కూడా నువ్వు హ్యాండిల్ చేస్తున్నావుగా రెడ్ బుక్ ద్వారా. సో రెడ్ బుక్ నెక్స్ట్ ఎవరు భయం ఉంది? ఒకవేళ నిజంగా నేను అనొచ్చు అనకూడదు, వంశీ అనే అతను చాలా బలమైన వ్యక్తి కదా. బలం ఇన్ ద సెన్స్ ఒకడో ఇద్దరు పోలీసులు కూడా ట్యాకిల్ చేయలేరుగా. అతనికి కరాటే వచ్చు, రాహుల్ గాంధీ లాగా మార్షల్ ఆర్ట్ వచ్చు, కుంగ్ఫూ వచ్చు. అవలేలుగా 4 వ్యక్తులను ఒకేసారి కొట్టగలిగినటువంటి శక్తివంతుల్లాగా కనపడతాడు. ఆ కండలు, ఆ వ్యవహారం ఇవన్నీ చూసినప్పుడు నేను అతను హీరోని అనట్లా. ఇందాక ఒక సీన్ చూశాను, ఒక పోలీస్ ఆఫీసరు అతన్ని డోర్ తీసి ఎక్కమంటామంటే వెనక నుంచి తట్టి ఈ చెయ్యి మీద చేయిస్తే అతను ఇలా చూశాడు వంశీ. ఆ చెయ్యి తీసేసి తట్టడం మానేశాడు. ఎవరు? మేబీ డిఎస్పీ లేకపోతే సిఐ ర్యాంకులో ఉంటాడు. లోకల్ బలం ఉంది అతనికి.
కేసుని మీరు ఏం చేశారంటే 8 నెలలుగా కేసుని ఫాలోఅప్ చేస్తూ వచ్చారు. ఈ ఫాలోఅప్ చేసే క్రమంలో అతను ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాడు, స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నాడు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. మీరు అతని తర్వాత ఇంకొకడు ఎవడు కొడాలి నాని, అతని తర్వాత ఇంకొకడు రోజా, అతని తర్వాత ఇంకొకడెవడు ఎక్స్, అతని తర్వాత ఇంకొకడెవడు వై. అంటే మొత్తం తీసుకెళ్లి జైల్లో పెడతారా? అధికారం మీ దగ్గర ఉంటే మొత్తం జైల్లో పెడతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇంతమందిని ఎందుకు నా దగ్గర వస్తే నా దగ్గర రమ్మన్నాడు. ఎందుకు పోలేదు? పోతారు నెక్స్ట్ ఆయన దగ్గర కూడా పోతారు. నెక్స్ట్ ఆయన పోరని ఎందుకు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్తారనే క్యాంపెయిన్ ఆల్మోస్ట్. అందుకే కదా నేను ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ నష్టమైన కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారండి. దానివల్ల నష్టం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి. మీకు జరిగినట్టు సార్ ఈరోజు మీరు గతంలో చేసిన అరెస్టుల కారణంగా మీకు నష్టం జరిగినట్టు సార్ ఇప్పుడు చేసే అరెస్టుల కారణంగా సార్ ఈరోజు డేటు 15 అనుకుంటా, ఫిబ్రవరి, టైము 6:47. విజయ్, ఒకరు వీలైతే నీ సెల్ ఫోన్లో రాసి పెట్టుకో, నీ సెల్ ఫోన్లో ప్లాన్ రన్ ఉంటుంది, రాసి పెట్టుకో. నెక్స్ట్ ఎలక్షన్లో వంశీ గన్నవరం నుంచి గెలవబోతున్నాడు. పార్టీ ఏదైనా సరే అతను గెలవబోతున్నాడు. అతను గెలవటం తెలుగుదేశం పార్టీకి నష్టం లాభమా? నష్టమైన కార్యక్రమాలు మీరు ఎందుకు చేసుకుంటున్నారు? అంటే కొన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి కదా. పోయినసారి కొల్లు రవీంద్ర అరెస్ట్ చేశారు, ఆయన మనిషి గెలుస్తారని తెలుసు, అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, ఆయన మళ్ళీ గెలుస్తారని తెలుసు, అరెస్ట్ చేశారు. అంటే మేము ఒకవేళ మేము నష్టపోయినట్లయితే సార్, దానివల్ల మేము నష్టపోయినట్లయితే దీన్ని మీరు గుణపాఠంగా తీసుకోవాలి కదా. తీసుకోవట్లే, వాళ్ళు అన్ని తీసుకుంటారు. మీకు నష్టం జరిగింది కనపడుతుంది సార్. మీకు అనుభవం ఉంది కదా సార్, మీరు విజనరీ కదా, మీకు 40 years ఇండస్ట్రీ కదా. నష్టం జరగకుండా చూసుకుంటారు. దేశంలో చక్రం తిప్పినోడు కదా, ఇప్పుడు కూడా తిప్పుతున్నారు కదా. ఎట్లా ఏమవుతుంది? ఒకవేళ వంశీని అరెస్ట్ చేస్తారు, 14 రోజులు రిమాండ్ ఇచ్చారు, ఆల్రెడీ బెయిల్కి మూవ్ చేశారు. సుప్రీంకోర్టు నా అబ్జర్వేషన్ ఉన్న తర్వాత హూ ఆర్ యూ టు అరెస్ట్ అనే గవర్నమెంట్ని క్వశ్చన్ చేసింది అనుకోండి, ఇన్వేరియబుల్లీ హీ విల్ గెట్ బెయిల్. అయిపోయిందిగా, ఎపిసోడ్ అయిపోయిందిగా. ఇంకా రెండోసారి మీరు చేయలేరుగా. ఇప్పుడు దాకా అటు ఇటు తిరుగుతున్న వంశీ రేపటి నుంచి వచ్చేసి నియోజకవర్గంలో కూర్చుంటాడుగా. అమ్మఒడి కార్యక్రమం ఏమైంది, అమ్మఒడి 15,000, 20,000, 30,000 ఏమైందా అని రోజు ప్రెస్ మీట్ పెడతాడుగా. సో వైసీపీ నాయకుల్ని టీడీపీ ప్రభుత్వమే యాక్టివేట్ చేస్తోంది అంతేనా? యాజ్ ఫర్ యూ, వాళ్ళు మళ్ళీ జనాల్లోకి వచ్చి వాళ్ళు మళ్ళీ ఫైట్ చేసే పరిస్థితి తెస్తుంది. కామన్ సెన్స్ కదా సార్, కామన్. ఇప్పుడు దాకా వంశీ కనపడకుండా బెయిల్ కోసమో దానికోసం తిరుగుతున్నాడు. పొరపాటున ఆ రోజు సిటీలో హైదరాబాద్లో ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో లేకుండా ఎక్కడో కాఫీ తాగడానికి ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళాడు అనుకోండి, బయట నుంచి ఎత్తుకుపోయేవాళ్ళు. అది వంశీకి నామినేషన్ ఏది కృష్ణ పార్క్లో తీసుకొచ్చాము. ఏం పార్క్ అది మన అక్కడ తిరిగేది, కేబీఆర్ పార్క్లో పట్టుకొచ్చాము అని అనకుండా ఇంట్లోనే పట్టుకున్నాము అని అంటే కొద్దిగా గౌరవంగా ఉంది. ఇంట్లోనే ఏడ పారిపోలేదు. రేపు వచ్చేసి పారిపోయి అటు ఇటు తిరుగుతున్న వ్యక్తి రేపు వచ్చేసి నడుబొట్టును కూర్చుంటాడు గన్నవరంలో. రోజు మీరు ఎయిర్పోర్ట్ పోవాలిగా. ఏం చేస్తారు సార్ పోవాలంటే? రోజు ఎయిర్పోర్ట్ పోయి రావాలి కదా సార్. పోతారు వస్తారు అంటే నేనేమనట్లా, పోయి రావాలి కదా. ప్రజా సమస్యలు బోల్డ్ ఉంటాయిగా. దళిత యువకుడిని కొట్టినందుకు, దళిత యువకుని బెదిరించినందుకు మేము అరెస్ట్ చేసాం తప్ప వేరేది కాదని లోకేష్ గారు కొద్దిసేపు సార్. నేను అదే యువకుడు మనం చెప్పుకోవటం కాదు సార్, నేను కూడా దళితుడినే, అతను దళితుడే, నేనేమి అతన్ని వ్యతిరేకించట్లా. అదే అబ్బాయి, అదే సత్యవర్ధన్, అతను అసత్యవర్ధన్ ఇంకా కాల, అదే సత్యవర్ధన్ మ్యాజిస్ట్రేట్ ముందు రికార్డ్ అయిపోయింది మొత్తం. సీసీ కెమెరాలు ఉన్నాయి, కన్ఫెషన్ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ప్రొవోకేట్ చేస్తావు? వాళ్ళు కాదు కదా ఆ రోజు ఉంది అక్కడ. అది ఇప్పుడు అబ్బాయి ఏమైపోయాడు, బయటకు వచ్చి మాట్లాడలేదు కదా సత్యవర్ధన్ ఇప్పటి వరకు. ఎక్కడ మళ్ళీ ఇది జరిగిన తర్వాత నాకు తెలిసి ఎక్కడ సీల్లో కనపట్ల, భయపడి పారిపోయాడంట వైజాగ్. వైజాగ్ అంటే మళ్ళీ ఆడ పోతారేమో. నేను ఊరకన్నా నాకు ఎవరో చెప్తే, మళ్ళీ ఆడ పోయి ఎతికి మళ్ళీ దొరకలేదని రాబాకండి. ఎందుకంటే ఇందాక మీ టీవీలోనే ఆఫీసులో కనబడతా ఉంది, వంశీ ఇంట్లో సెల్ ఫోన్ ఉన్నట్టుగా సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. 2 గంటల పాటు ఎతికినటువంటి పడమట పోలీసులు వాళ్ళకి ఏం దొరకలేదు. సిగ్నల్ ఏం ఇక్కడే చూపిస్తుంది, వాళ్ళు దొరకలేదంట. సెల్ ఫోన్ కనిపెట్టింది మనమే కదా సార్, సెల్ ఫోన్ కనిపెట్టింది మనమే కదా. సిగ్నల్ ఇంకెవరో సిగ్నల్ కనిపెట్టలేదు ఆయన. సిగ్నల్ టాటా వాళ్ళు. సిగ్నల్ ఒక చోట ఎట్టు కనపడుతుంది, ఫోన్ కనపడకుండా ఎట్టుంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ భయం ఉందా ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి చూడమనండి సార్, ఆయనకే భయం లేదు. ఆయన తన పార్టీ మనుషుల పక్షాన, తన క్యాడర్ పక్షాన ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. చేస్తే నన్ను చేయండి, నేను మాట్లాడుతాను ఇక్కడ అనేకమైన అంశాల మీద.
వారానికి ఒక ప్రెస్ స్టేట్మెంటు ఎలాబొరేట్గా చెప్తా ఉన్నాడు ఆయన. అంటే అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలన మేమేం చేసాం వాళ్ళేం చేశారు, ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు. నిన్నగా మొన్నే కదా సార్ సంక్రాంతి, బట్టలు కొనుక్కుందామని ఒక షాప్కి వెళ్తే బట్టలు అతను మీరు చూపుడు గారు కదా అని అడిగాడు. మా ఫ్రెండ్ ఒక అతను అడిగాడు, ఒరే నువ్వు నిన్ను ఎక్కడ తీసుకుపోయినా ఎవడో గుర్తుపడతాడురా, దొంగతనానికి పోయినా వాడు కూడా గుర్తుపడతాడు ఇటు చూపుడని. అట్లా అది అడిగాడు. అవునండి అన్న, మీ వైసీపీ ఉన్నప్పుడు మీరు ఎట్లా ఒక 50,000 30,000 ఆడవాళ్ళకి వేస్తుండేవాళ్ళు సార్. పండుగ వచ్చినప్పుడు పండుగ వేసేవాళ్ళు, మా దగ్గర వచ్చి బట్టలు కొనుక్కునేవాళ్ళు సార్. మా బేరం అంతా పోయింది సార్. మేము రాత్రి 9 దాకా షాప్ ఉంచేవాళ్ళం, ఇప్పుడు 7 గంటలకు మూసేసి ఇంటికి వెళ్తున్నాం సార్, బేరం లేదు సార్ అన్నాడు. అంటే నీకు లబ్ధిదారుడు మాత్రమే కాదు, ఆ లబ్ధిదారుడు ద్వారా వచ్చే ఇంకొక వ్యాపారస్తుడు కూడా ఈరోజు నష్టపోతున్నాడు. డ్రైవర్స్ మాట్లాడుతున్నారు సార్, ఓలోనో లేకపోతే అది ఆ డ్రైవర్స్ కార్ డ్రైవర్స్ మాట్లాడుతూ ఉన్నారు, మామూలుగా మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. మనం లేనిపోయిన ఆశలు కల్పించాం కదా, బస్సు మొత్తం ఫ్రీ అయిపోయిందా, 15,000 కాదు, అమ్మ దీవిన ఇంకొక 10 కలుపుతాం, ఆడవాళ్ళకి 45 సంవత్సరాలు అవసరం లేదు 30 ఏళ్ళకే ఇస్తాం, సిలిండర్లో 3-4 పెడతాం. అంటే అప్పులు వేసేసి మీ మీద చేసి మళ్ళీ అప్పు తర్వాత ఇస్తాను కాదు, రకరకాలు పెడతాం సార్. చేశారు, ఇంకా ఇస్తారేమో అనుకుంటా ఉన్నాం. ఈకపోగా దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీరేమన్నా ఫీలింగ్స్ పెట్టుకుంటారేమో, మేము చేయలేకపోతున్నాం. ఈ జరగవు, ఈ రాష్ట్రం ఆల్రెడీ అప్పుల్లోకి వెళ్ళిపోయింది. మేము ప్రచారం చేసేటప్పుడే 14 లక్షల కోట్ల అప్పు ఉండింది మేము అనుకున్నాం, కానీ బడ్జెట్లోకి వచ్చేసరికి అది 6 లక్షల కోట్లు అని తేలింది. అంటే ఇన్ని అబద్ధాలు చెప్తారా సార్? అసలు అప్పుల్లో ఉన్నటువంటి ఒక వ్యవస్థని, ఒక వ్యాపారాన్ని, లేకపోతే ఒక అంశాన్ని ఎవడన్నా కొంటాడా సార్? అంటే అప్పులు మొత్తం నాశనం అయిపోతుంది, దాన్ని బాగు చేయడం కోసం వచ్చారని కదా. అదే బాగు చేసేవాడు ఏం చేయాలా? విధ్వంసాన్ని బాగు చేసేవాడు నీకు టాటానో బిర్లాలో లేకపోతే మిట్టలో లాగా నీకు సిక్ ఇండస్ట్రీస్ మొత్తాన్ని కొనేసిన తర్వాత నేను దీన్ని డెవలప్మెంట్ చేసేవాళ్ళు. సిక్ ఇండస్ట్రీ కదా. ఆంధ్రప్రదేశ్ పాపం జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేతగాక 2.5 సంవత్సరం కరోనాలో ఇబ్బంది పడిపోయిన రాష్ట్రానికి మనుషుల్ని చావకుండా జాగ్రత్తగా నిలబెట్టి అన్నం పెట్టి వాళ్ళందరినీ బ్రతికించి ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో ఏం చేయకపోయినా సరే 2.5 సంవత్సరాలు కూర్చొని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు తనకు అందినటువంటి మిగతా 3 సంవత్సరాల్లో ఒక ఎలక్షన్ ఇయర్ పోయింది, ఉన్న 2 సంవత్సరాల్లో 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకి సంక్షేమం ద్వారా పంచి చేస్తే నిలబడిన తర్వాత మాకు వచ్చేది అనుభవం వచ్చి ఉండొచ్చు. నువ్వు వీటన్నిటిని అడ్వాంటేజ్గా తీసుకొని మీకు అది ఇస్తాం, నీకు 15,000, నీకు 20,000, నీకు 30,000, ఇంకా ఎవరైనా వచ్చారా అమ్మారా ఇవన్నీ చెప్పారు కదా, జనం నమ్మారు కదా. క్వాలిటీ మద్యం 2 సార్లు రేట్లు పెంచారు, క్వాలిటీ కరెంటు 2 సార్లు పెంచారు. నాకు అర్థం కదా, కరెంట్లో క్వాలిటీ కరెంట్ అంటే నార్మల్గా లీకేజెస్ని ల్యాక్ చేస్తే, లీకేజెస్ని నువ్వు లేకుండా చేస్తే, అరెస్ట్ చేస్తే కరెంటే. నాసిరకం కరెంట్ ఎప్పుడు ఉంటుందంటే సార్, నీకు లీకేజెస్ ఎక్కువ ఉంటే ఉంటుంది. ఏది ట్రాన్స్మిషన్ లాసెస్ అంటే, నేను కూడా ఒక మెకానికల్ ఇంజనీర్నే, మామూలుగా చెప్తున్నా, ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ట్రాన్స్మిషన్ లాస్ లేకపోతే కరెంటు నీకు అది హైడిల్ అయినా లేదా హైడ్రో అయినా థర్మల్ అయినా అంతా ఒకే కరెంటు, అది కాస్ట్ ఎఫెక్టివ్ అవుతూ ఉంటుంది. నీకు ఏమన్నా క్వాలిటీ కరెంట్ అంటే, క్వాలిటీ మద్యం అంటివి. క్వాలిటీ మద్యం అంటే ఏంటి సార్? ఇంతకుముందు వాళ్ళు అమ్మిన వాళ్ళందరూ నీళ్లు కలిపి లేకపోతే ఏమన్నా పసుపు కలిపి ఏమన్నా అమ్మారు, కొత్త బ్రాండ్లు తెచ్చి అమ్మారు. మీకు కావాల్సిన బ్రాండ్లు క్వాలిటీ మద్యం ఇప్పుడు ఇస్తున్నాం అంటే అది కూడా ఏంటి, క్వాలిటీ బ్రాండ్ కూడా 99 రూపాయలు బాటా రేటు. బాటా కంపెనీ మనం పోతే 3,599 రూపాయలు. ఆ ₹1 ఏమడుగుతావు, నువ్వే ఉంచుకోవే అంటారు. ₹1 ఎవడు బాటా రేట్లో నువ్వు చెప్పులు కొనుక్కున్న తర్వాత, నువ్వు ఇంకా ఏమైనా కొన్న తర్వాత నువ్వు 99 ఉంటుంది, కానీ మనం ₹100 ఇస్తే రూపాయి ఎవడు ఇస్తారా? అసలు ఇచ్చిన మనోడు తీసుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా చెప్తే నమ్మిస్తుంది. ఇప్పుడు దయచేసి మీరు అర్థం చేసుకోండి మా ఫీలింగ్స్. మీరు ఫీలింగ్స్ పెట్టుకోవద్దు అంటే ఏమని ఫీలింగ్స్ పెట్టుకుంటారు? ఇంకా మేము దాన్ని ఏంటి సంపద సృష్టిస్తున్నాం. దావోస్ పోయి ఉత్త చేతులతో వచ్చాం కదా. వస్తే దీన్ని ఏమంటారు సార్ మీరు చెప్పండి? దావోసు ఈజ్ ఎ సెంటర్ ఫర్ బిజినెస్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ బిజినెస్ ఫర్ విచ్ వీఆర్ గోయింగ్ టు దేర్ టు ఇంట్రడ్యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్స్ ఇన్ ద వరల్డ్. మనం పరిచయాల కోసం మాత్రమే పోతాం మనం అక్కడికి, అంతేగాని డజంట్ మీన్ దట్ అక్కడి నుంచి ఏదో డబ్బులు వస్తాయని మీరు ఆశించొద్దు. ఎన్నో ఉద్యోగాలు సార్ ఇంతకుముందు పోయినప్పుడు
అన్ని వేల కోట్లు తెచ్చాం, ఇన్ని వందల ఉద్యోగాలు వచ్చాయి. పోయింది లైజన్ కోసం అని ఆయన చెప్తున్నారు. పోయింది లైజన్ కోసం. డెఫినేషన్స్ మారిపోతాయి సార్. మీకు నీ పక్కన మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర ఇస్ లెడ్ బై బీజేపీ గవర్నమెంట్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి లెడ్ బై కాంగ్రెస్ పార్టీ. ఆ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు. నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరున్నారు. వాళ్ళు ఎవరిని చూస్తారు? బిజినెస్కి వచ్చేవాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం అందరిని పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ధైర్యం ఉందా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడే వాళ్ళని పక్కకు లాగి, మహారాష్ట్ర కన్నా నేను ఎక్కువ నీకు ఇన్సెంటివ్స్ ఇస్తాను, నువ్వు నా ల్యాండ్లో ల్యాండ్ అవ్వు అని చెప్పే ధైర్యం మీకుందా? ఎక్కడుంది? ఇక్కడ నుంచే జేఎస్డబ్ల్యూ మహారాష్ట్ర పోయింది కదా. నీకు మహారాష్ట్రాన్ని చూడటంతో, ఫడ్నవీస్ని చూడటంతో ముఖ్యమంత్రి నీకు కళ్ళకి వచ్చేది ఎవరు? అక్కడ గుజరాత్ నీకు అమిత్ షా అండ్ ప్రధానమంత్రి మోడీ గుర్తు చేయలేకపోయారు. అంతే కదా. కాంపిటీషన్ కాదు. అవసరం వీళ్ళే చెప్తారు మా దగ్గర వద్దులే అక్కడే పెట్టేసుకోమంటారు. ఎందుకంటే ప్రధానమంత్రి చప్పట్లు కొట్టాలి కదా. నువ్వు వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి వెళ్ళినట్టు అయింది. తెలంగాణ బిజినెస్ని నీ శిష్యుడు కాబట్టి ప్రమోట్ చేయడానికి మీరు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ బిజినెస్ జగన్మోహన్ రెడ్డి పోలేదో తేలేదంటే మీరు పోయి ఏం చేశారు? తెలంగాణ బిజినెస్ ఇంకెవరో ప్రమోట్ చేసే అవసరం లేదు. తెలంగాణకు జియోలాజికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వస్తుంది. అటువంటి డిసడ్వాంటేజ్ కూడా ఉంది నిజానికి. చంద్రబాబు నాయుడు గారు మీద మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కి బిజినెస్ పెట్టుబడులు రావడానికి సంబంధించిన డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సార్. దానికి అసలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క మాట అనలేదు కదా. దావోస్ పోవచ్చు, మీరు ఎక్కడికైనా పోవచ్చు, ఎందుకు పోయారు, మీరు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయారు, మీరు 18,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు, ఇవన్నీ మేము అనలేదు కదా సార్. 18,000 కోట్ల ఎన్ని కోట్లు? సారీ, ఒకవేళ 8,000 కోట్లు లేకపోతే ఏదో జరిగింది నాకు. అది ఎన్ని కోట్లేని సార్? ఏమో నాకు అంటే నేను ఒకవేళ తప్పు మాట్లాడంటే కరెక్ట్ ఫిగర్ మీరు చెప్పొచ్చు. ఐఎమ్ సారీ, నేను ఇక్కడ ఎగ్జాగరేషన్ చెప్పాలని కూడా కాదు. లేకపోతే 8,000 కోట్లేని సార్? 800 కోట్ల మేబీ. సరే 10 కోట్లు వేసుకో. 10 కోట్లు కూడా పేద రాష్ట్రానికి తక్కువేం కాదు కదా సార్. రైతులకి తలా ₹1,00,000 ఇచ్చినా కానీ ఒకవేళ 10,000 కోట్లలో లేకపోతే ఒక 1000 కోట్లలో లేకపోతే 10 కోట్లలో ఎంతో కొంతమంది బతుకుతారు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్రమోట్ చేసింది, మీరు అన్నారు తెలంగాణని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు అన్నారు. నో, గవర్నమెంట్ హెస్ బికమ్ ఏ బిజినెస్ నౌ. గవర్నమెంట్ ఉన్నంతకాలం వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటూనే ఉంటారు, చేసుకుంటారు. నీ బిజినెస్ని నీకు రాకుండా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, నోన్ ఫిగర్ టు ది వరల్డ్. వీ రెస్పెక్ట్ హిమ్. 60 దేశాల్లో ఆందోళన చేశారు కదా ఆయన అరెస్ట్ అప్పుడు. ఆయన అరెస్ట్ 60 దేశాల్లో ఆందోళన చేశారు. సరే బాగానే ఉంది సార్. నెక్స్ట్ కూడా వాళ్ళందరూ వాళ్ళతో ఉండాలని నేను కోరుకుంటా. 60 దేశాలు రేపు ఫెయిల్ అయిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఆందోళన మళ్ళా చేయాలి. ఎందుకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ సిక్స్లు ఎందుకు నెరవేర్చలేకపోయావు? ట్రంప్ మమ్మల్ని భారతదేశం నుంచి, అమెరికా నుంచి తరిమి సంఖ్యలు వేసే తంతా ఉంటే నువ్వెందుకు రక్షించలేకపోయావు? మోడీ నీ పార్ట్నర్ కదా, నువ్వు లేకపోతే మోడీ లేడు కదా. మోడీ ఎందుకు దొంగతనంగా వచ్చిన వాళ్ళందరినీ ముందు పంపించమని ఎందుకు అడిగాడు? మన దేశం అయినంత మాత్రాన అక్రమంగా వేరే దేశంలో ఉంటే ఎందుకు అలో చేస్తాం సార్? మనం మన దగ్గరికి ఎవరైనా వస్తే ఉంటే ఊరుకుంటామా? అదే కదా. ఎవరి తరఫున ఉండాలి ఆయన? 60 దేశాల్లో నీకోసం నిరసన తెలియజేసిన వాళ్ళు పక్కన ఉండాలి కదా. ఉంటాడో లేదో రేపు ట్రంప్, మోడీ, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడారు. ట్రంప్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి టాపిక్ డైవర్ట్ అవుతున్నా. ఆదానీని కాపాడేశారు, ఆదానీ పెన్ కేసు విచారణ చేయొద్దు అని అమెరికా ప్రభుత్వం ఇప్పుడు కొత్త డెసిషన్ తీసుకుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన 1700 కోట్లు ఇవంతా కూడా పక్క పోయినట్టున దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సార్ ఇప్పుడు అంతలావున వీళ్ళందరికీ ఇంటర్నేషనల్ అఫైర్స్లో వీళ్ళకి ఉన్నటువంటి మీడియేషన్ అంతలావునుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నాడు? మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు, అసలు ఏం జరిగిందని నాకు చీఫ్గా పవర్ ఎవడిస్తే వాడి దగ్గర తీసుకున్నా. వాడి సోర్స్ నేను ఎందుకు అడుగుతాను? నీ సోర్స్ ఎంత నేను అడుగుతాను, నువ్వు ఇస్తానన్నావు. నీకు నాకు డిపిఆర్ మీద అగ్రిమెంట్ జరిగింది. వాడు ఎక్కడి నుంచో దొంగతనం తెచ్చాడని మీరు అంటున్నారు. అదే చెప్తున్నా, నేను ఒక సంస్థ నుంచే తీసుకున్నాను. నేను ఎక్కడ అదానికి నాకు జరగలేదు. అదానీ కేమ్ త్రూ దట్ సెక్ నుంచి వచ్చాడు, దాంతో సెక్యూర్ నుంచి వచ్చాడు, అక్కడి నుంచి నేను తీసుకున్నా. సో 2 ప్రభుత్వాల మధ్య, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, డిస్కమ్లు లేదా అక్కడ ఉన్న సెకీ ద్వారా 2 ప్రభుత్వాల మధ్య లంచాలు ఇచ్చుకుంటారా? ఎందుకు మీరు ఇది పెడుతున్నారు? అమెరికాలో కేసు పెట్టాడు, జగన్మోహన్ అరెస్ట్ చేస్తున్నారు. ఎస్, కేసుకు ప్రధానమైన వ్యక్తి ఈరోజు ఎంటర్ అయ్యాడు అదాని, అలాంగ్ విత్ మోడీ ప్రధానమంత్రితోటి. ఆయన సపరేట్ విమానంలో పోయి నేను అనుకోవట్లా. వీళ్ళిద్దరూ అదే ఫ్లైట్లో హ్యాపీగా చెరొక బెర్త మీద పడుకొని మాట్లాడుకుంటూ నిద్రపోయిపోయారు. వాళ్ళేం విడివిడిగా పోరు, కమల పిల్లలు వాళ్ళిద్దరు కూడా, ఒకడు అన్న ఒకడు తమ్ముడు పోయి మాట్లాడుకున్నారు. అదాని మీద లేనప్పుడు రేపు కేసు మీరు ఇప్పుడు దాకా మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? క్షమాపణ చెప్పాలి ప్రజలకు. సార్ ఇది జస్ట్ లైక్ దట్ ఒక గుడ్డ కాల్సి నీ మీద వేసి
నువ్వే దాన్ని చూసుకో అంటే కాదు సార్, ప్రజలు చూస్తూ ఉంటారు. ఎందుకు రాలేదు నీకు దావోస్ నుంచి బిజినెస్లు? నేను అడుగుతున్నా. దావోస్ నుంచి బిజినెస్ రాకపోవడానికి కారణం ఈ అబద్ధం. బుడమేరు పొంగిపోయింది, విజయవాడ మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, మొత్తం కూడా డ్రోన్ల ద్వారా కెమెరాలు తీసి ప్రపంచం అంతా పంపించేసుకున్నారు. మేం కాదు. చనిపోయిన వాళ్ళు లెక్క చెప్పలేదు. 40 మంది చనిపోయారు అన్నారు, దాదాపు 400 మంది చనిపోయారు. ఇవ్వలేదు. మీరు అగ్గిపెట్టికి కొవ్వొత్తుకి ఎంతంత డ్రా చేసుకున్నారో కూడా చూశారు. అగ్గిపెట్టెలు ఇచ్చాం, కొవ్వొత్తులు ఇచ్చాం, పులిహార ఇచ్చాం, ఎంతంత డ్రా చేసుకున్నారో కూడా చూశారు. అంతేకాదు, ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఫెయిల్ అయిపోయారు, ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ లేదు, దీన్ని నేను సెట్ చేయాలంటే నేను ఆ మంత్రి పదవి నేను తీసుకోవాలని చెప్పి మీ పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. ఈ వార్త ప్రపంచం అంతా పోయింది. ఎందుకని ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు అన్ని చోట్ల. ఆయన పాపం నిన్న కేరళ పోయాడు, కానీ ఏదో గుళ్ళకి మళ్ళా బీజేపీ ప్రచారాన్ని చేయడం కోసం తెలంగాణ అక్కడ ఉన్నటువంటి మెడ్రాస్ పోయి వచ్చాడు. కానీ చెన్నై ఆయన అభిమానులు ప్రపంచం అంతా. మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారి అభిమానులు 64 దేశాలు 65 అన్నారు. పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ హీరో, యాజ్ ఏ యంగ్ మ్యాన్, యాజ్ ఏ కమ్యూనిస్ట్, యాజ్ ఏ అతనికి చెగోవేరా శిష్యుడుగా, లేకపోతే పుచ్చలపల్లి సుధరయ్య శిష్యుడుగా, లేకపోతే కొండపల్లి సీతారామయ్య శిష్యుడుగా, లేకపోతే అమిత్ షా శిష్యుడుగా, మోడీ శిష్యుడుగా, లేకపోతే మాయావతి శిష్యుడుగా, లేకపోతే ఆర్ఎస్ఎస్ భగవత్ శిష్యుడుగా, చంద్రబాబు నాయుడు ఫ్రెండ్గా ఆయనకి ప్రపంచం అంతా ఉన్నటువంటి స్నేహితులు బోడి మంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రచారం చేశాడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదని. దావోస్లో రెడ్ బుక్ గురించి కూడా మాట్లాడారు. దావోస్లో రెడ్ బుక్ గురించి మాట్లాడారు. అదొకటే కాదు, ఇంకో విచిత్రం. దావోస్లో భరత్ అనే అతను కర్నూలు మినిస్టర్, అతనే మాట్లాడు తెలుసా, 175 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది ఎంపీల్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినోడు ఏకైక వ్యక్తి మా లోకేష్. ఆయనకు డిప్యూటీ సీఎం అంటే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మాట్లాడాడు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్టాన్ఫోర్డ్లో చదివితేనో, లేకపోతే కొలంబియాలో చదివితేనో, లేకపోతే లండన్ ఎకనామిక్ స్కూల్లో చదివితేనో, లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివితేనో, హైదరాబాద్ వదిలేద్దాం, లేకపోతే ఢిల్లీ యూనివర్సిటీలో చదివితేనో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలని ఎక్కడ రాయలేదు సార్. మిగతా వాళ్ళందరూ జీరోలు. వాళ్ళు ఎక్కడ చదివి వచ్చినా, పార్లమెంట్లో ఉన్నా, అసెంబ్లీలో ఉన్నా జీరోలో. మీరందరూ వీలైతే ముఖ్యమంత్రి కావాలనుకుంటే మీరు స్టాన్ఫోర్డ్లో చదివి రావాలి. పాప చంద్రబాబు నాయుడు డిస్క్వాలిఫై అవుతాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిస్క్వాలిఫై అవుతాడు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డిస్క్వాలిఫై అయిపోయి, క్వాలిఫికేషన్ లేదు కదా. ఆయన పాపం ఎకనామిక్స్లో మాస్టరేట్ అయి ఉండొచ్చు 35 మార్కులు అనుకుంటా, లేకపోతే ఎక్కువ వచ్చి ఉంటే నాకు తెలియదు. ఆ టైంలో అంతే ఉంటాయి. ఈరోజు నీకు దావోస్ నుంచి బిజినెస్ రాకపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పరిపాలించినప్పుడు మా మీద వ్యతిరేకంగా మేము నీతి ఆయోగ్కి మేము ఈమెయిల్స్ ఇవ్వలా, ఇక్కడ ఏం జరగట్లేదు, అమరావతికి అప్పులు ఇవ్వద్దని చాలా వరల్డ్ బ్యాంక్ మెసేజ్ పెడతారు. అదే మేము పెట్టామని అది చేశారు కదా. మేమే దావోస్కి ఎవడికి లెటర్ రాయాల, ప్రపంచంలో ఉన్న కుబేర్లకి ఎవరికి లెటర్ రాయాల, అయినా ఎందుకు రాలేదు? ఆస్క్ ఎవరు పవన్ కళ్యాణ్. మీకు భయపడి రాలేదట, మళ్ళీ జగన్ వస్తాడేమని భయపడి రాలేదంట. అదే సార్, అంటే వాళ్ళకి అంటే జగన్ వచ్చినప్పుడు వస్తారా? జగన్ వచ్చినప్పుడు రారు. జగన్ వచ్చి విధ్వంసం చేశాడు. ఇప్పుడు మనం సరే టీడీపీ సార్, మీరు ప్రపంచం అంతా తెలిసిన వ్యక్తి, మీరు సంపద సృష్టిస్తున్నారు కదా. ఇప్పుడు ఓకే, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మనం పెడదాం అనుకుంటే మళ్ళీ జగన్ వస్తారేమో, మళ్ళీ మనం బయటకు పోవాలి కదా అని భయానికి రాలేదట. చెప్పమనండి వాళ్ళు ఆ విషయం. అదే చెప్తున్నారు. వీళ్ళు కాదు వచ్చేవాళ్ళు, రాసి ఇమ్మంటున్నారు వాళ్ళు. మీరు జగన్ రాడు అని మీరు ఏమైనా రాసిస్తారు సార్? ఇదేమన్నా పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాగబాబుకి ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ కాకపోయినా మేము కేబినెట్ మంత్రి వాళ్ళని రాయించుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాయించుకున్నట్టుగా మేము వాళ్ళు ఏమైనా రాసిస్తారా? రాసియాలి. జగన్ మళ్ళీ రాడు అని రాసిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. రాసిమనండి. రాష్ట్రానికి పెట్టుబడి. ఒకవేళ జగన్ రాకుండా చేయాలంటే వంశీ అరెస్ట్ జరగకూడదుగా, సీరియల్ అరెస్టులు జరగకూడదుగా, మీ కక్షపూరితం ఉండకూడదుగా, శాంతియుతంగా పెట్టాలిగా. మీరు దీన్ని ఇంకొక మణిపూర్ లాగా చేయకూడదుగా. మణిపూర్లో ఏమైంది? 2 కులాల మధ్య, 2 వర్గాల మధ్య, 2 ట్రైబ్స్ గ్రూప్స్ మధ్య మీకున్న ముఖ్యమంత్రితోటే రాజీనామా చేయించుకొని వాళ్ళని క్రిస్టియన్స్ అనే ఒక నెపంతో 2 వర్గాలు మా మతం కాదని కొండ లోయల్లో ఉన్నటువంటి వాళ్ళు, అప్పర్లో ఉన్నటువంటి వాళ్ళు, లోయల్లో ఉన్న వాళ్ళు గొడవలు పెట్టి ఆఖరికి ఏం చేసుకున్నారు? వీఆర్ అన్ఫిట్ టు రూల్ అని చెప్పి ప్రెసిడెంట్ రూల్ పెట్టుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. సిగ్గుందా? సారీ, నేను ఈ మాట ఎప్పుడు వాడినా. సొంత పార్టీని ప్రెసిడెంట్ రూల్ ఏం తీసుకొచ్చారు? మీ పార్టీ కదా. అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు దించేసి ప్రెసిడెంట్ రూల్ పెడతారా? దానికి మేము కారణం అవుతామా? లేవని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. సార్, మేము ఎక్కడ కూడా మేము శాంతి భద్రత లేకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి వచ్చేట్లేదు. ఈజ్ వెరీ ఫెయిర్ మ్యాన్. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ వెరీ ఫెయిర్ మ్యాన్. వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం, వాళ్ళకు కూడా తెలుసు. కానీ తప్పులన్నీ మీరు చేస్తూ
అబద్ధమైనటువంటి వాగ్దానాలను మీర్చి ఏమైంది సార్ సూపర్ 6 జనం ఏం అడుగుతున్నారంటే అయ్యా తల్లికి వందనం ఇవ్వండి అని అడుగుతున్నారు. మొదటి ఇవాళ మీరు కూడా అమ్మఒడి మొదటి ఇవాళ 9 నెలలకు 10 నెలల తర్వాత సార్ మేము మొదలు రావడం సంతకం పెట్టడం ఇస్తామని మేము చెప్పలా. మా మేనిఫెస్టోని మేము కరెక్ట్గా ప్లాన్ చేసి ఇస్తామని చెప్పాను సార్. మీరు అమలు చేయని హామీలు కూడా ఉన్నాయి. మేము అమలు చేయని ఉన్నాయి, చెప్పకుండా చేసినవి కూడా ఉన్నాయి. చెప్పకుండా చేసినవి 1-2 ఉండొచ్చు, ఏది చేయలేకపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ది 1 వీక్లో చేస్తాను, తర్వాత మాకు చేతులు కాలిని చేయలేకపోయాం, దాన్ని భూతార్థంలో చూపించేసారు. ఎస్, మేము దాని అనుభవాన్ని మేము తీసుకున్నాం. మద్యపాన నిషేధాన్ని అది ఆ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే కొన్ని సెంటర్స్ని అక్కడక్కడ పెట్టి దానికి హయ్యెస్ట్ రేట్లు పెట్టి అసలు ఎవరికి అందుబాటులో లేని ధరలు పెట్టి ఏదో ఒక విధంగా నియంత్రిద్దాం, ఒకేసారి వీళ్ళ మీద ఈ అస్త్రం వేస్తే వీళ్ళందరూ కూడా ఏమైపోతారో మానసికంగా అని చెప్పేసి దాన్ని ఒక ప్రయోగంగా చేశాం. దాన్ని ప్రయోగంగా చేసే క్రమంలో ప్రైవేట్లో ఉన్నదాన్ని గవర్నమెంట్లో తీసుకున్నాడు, దాన్ని ఒక గవర్నమెంట్ ఇండస్ట్రీ చేశాడు. మీ ఆలోచన ఏమైనా ఉండొచ్చు, మీరు చెప్పింది లేకుండా చేస్తాం వచ్చే అంటే మేము అక్కడ విఫలమయ్యాం అనుకున్నాం సార్, మేము విఫలమైంది అనుకున్నాం. కానీ మీరేం చేశారు, జీవితంలో ఎప్పుడు మద్యం రేట్లు పెంచాం, మీకు క్వాలిటీ మద్యం 99కే ఇస్తా ఉన్నాం సార్. మీరు ఇప్పుడు మద్యం రేటు పెంచలేదా సార్? పెంచలేదా? ఎన్నిసార్లు పెంచాం? 8 నెలల్లో 2 సార్లు పెంచాంగా. ఆ 99 ఏదో పెంచలా, ఏది అది మాత్రం అట్లా పెట్టారు. ఏది పేదోడు తాగడం రాదు ఒకటే, వాడికి 2వ బ్రాండ్ తాగడం లేదు ఇంకా, ఎందుకంటే దగ్గర డబ్బులు ఉండవు, వాడికి మాత్రం ఒకటే బ్రాండ్. ప్రభుత్వం ఉన్నప్పుడు వాడు ఏదైనా తాగొచ్చు. దానికి ఏం పెట్టారంటే మీరు లివర్లన్నీ పోతాయని పెట్టారు. నేను అడుగుతున్నా సార్, ఒక్కడైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బ్రాండ్స్ పెట్టడం వల్ల నా లివర్ పోయిందని ఎవడన్నా ఎక్కడన్నా రికార్డ్ చేశాడా సార్? నేను తెలియక అడుగుతున్నా. కొన్ని 100 మంది చనిపోయారు నాకు తెలిసి. ఆవిడ ఎవరు మన పురంధేశ్వరి గారు అయితే ఆ రికార్డ్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు, 1,00,000 మంది చనిపోయారు సార్. ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఒకసారి ఓదార్చమనండి సార్. ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వంలోకి వచ్చారు కదా, పాపం ఏదన్నా వాళ్ళు సహాయం చేయమనండి సార్. సరే, వాళ్ళు చేస్తారు, వదిలేద్దాం. మీరు జగన్మోహన్ రెడ్డి చాలా ఫెయిర్ మ్యాన్ అని చెప్తున్నారు కదా, అంత ఫెయిర్ మ్యాన్ వదిలేసి నాయకులు ఎందుకు సార్ బయటకు వెళ్ళిపోతున్నారు, నమ్మకం లేకుండా పోతున్నారు? అంటే సార్ కొన్ని సందర్భాల్లో చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు సార్. దాన్ని అంటే నేను లోతుగా దాన్ని విశ్లేషించడానికి కూడా నేను కూడా ఇష్టపడుతున్నా. ఎందుకంటే పెద్ద స్థాయిలో జరిగినటువంటి కొన్ని అంశాల మీద మనం ఆ స్థాయిలో లేమనుకొని. మీరు ఆ స్థాయిలో ఉన్నా లేకపోయినా మీరు పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ, వెరీ లాయల్ మ్యాన్, పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు పార్టీని వదిలేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదు? నష్టమే సార్. సో అటువంటి నష్టం కలిగించే కార్యక్రమాలు అపోజిషన్లో ఉండగా పార్టీ వైపు నుంచి అంటే నష్టమే, కానీ అంటే నష్టమే. కానీ సార్ కూడా విజయసాయి రెడ్డి గారు కూడా పోయేటప్పుడు నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు, నాకున్నటువంటి కష్టాల వల్ల నేను పోతున్నానని చాలా ఫెయిర్గా చెప్పాడు ఆయన కూడా అంతే ఫెయిర్గా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిర్ మ్యాన్ అని నేను ఎందుకు అంటున్నానంటే సార్, కష్టాల్లో లొంగలేదు, ఎక్కడ సరెండర్ కాలేదు, అతనికి విజయం ఉన్నా సరే ఎక్కడ గర్వం ప్రదర్శించలేదు. ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎక్కడ ఆయన నెరవేర్చకుండా పోలే. 2,70,000 కోట్ల రూపాయలు సార్, ఛాలెంజ్ సార్. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రాన్ని చేర్చుంచమనండి సార్. ఎవరు చేస్తారు సార్? ఇప్పుడు 2,70,000 కోట్లు వేస్తేనే 11 సీట్లు పరిమితం అయిపోయారు, మనం ఎందుకు చేయాలి సార్? అదే సీట్లు అనేదానికి అంటే సీట్లు అనేదానికి ఇక్కడ స్మాల్ ఒక లింక్ ఒకటి ఉంది సార్. ప్రజలు అన్ని సమయాల్లో క్లవర్గా ఉంటారు, వైజ్గా ఉంటారని నేనైతే అనుకోవట్లేదు సార్. కొన్నిసార్లు మోసపోతున్నారు, అబద్ధాలకి, ఆశల పల్లకలకి. కొన్నిసార్లు వీళ్ళు ఏమవుతున్నారంటే అయ్యో దీనికన్నా ఎక్కువ వస్తుంది కదా అన్న దానిలోకి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు తెలుసుకున్నప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా ఈరోజు మాట్లాడుతున్నారు. బయటకు వెళ్తే నేను ఇందాక మీరు చెప్పిన బట్టల షాపు ఎగ్జాంపుల్ కానీ, డ్రైవర్ ఎగ్జాంపుల్ కానీ, కూలి చేసుకునే వాళ్ళు ఎగ్జాంపుల్ కానీ, బిడ్డను చదువుకునే తల్లులు కానీ, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న విధానం అంతా కూడా అది ఒక్కటే సార్. సో కాబట్టి ఇక్కడ ఒక ఘర్షణ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఓటేసిన వాళ్ళ మధ్య ఒక లోపల ఒక సంఘర్షణ ఉంది సార్ ఈ రాష్ట్రంలో. అది ఓటేసి నిజంగా ఓటు ద్వారా గెలిచుంటే అదొకటి, కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవని మా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు. అంత సంఘర్షణ ఉంటే సరే, మీకు అనుమానాలు ఈవీఎంల పైన కూడా ఉంటే పేపర్ బ్యాలెట్తో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది, పోటీ చేయట్లేదు మీరు. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని మేము మాకున్న ఎత్తుగడల రీత్యా పార్టీ వద్దనుకున్నాం.
ఇది ఒక ఎత్తుగడగానే తీసుకోండి మీరు. నీట్ ఎత్తుగడ ఎట్లా ఎత్తుగడ? ఖచ్చితంగా అంటే రాజకీయ పార్టీల్లో ఈ పార్టీ కనుక విజయం సాధిస్తే ప్రభుత్వం తన రూట్ మార్చుకోవడానికి ఎస్ అంటే మేము ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బ్యాలెట్ అయినా సరే అనేకమైన ప్రలోభాలను పెట్టి గ్రాడ్యుయేట్స్ని మిగతా వాళ్ళందరినీ కూడా స్టూడెంట్స్ని తీసుకోవాల్సిన ఒక ఆలోచనలో ఉంది. మేము ఆ బేరసారాల్లో కానీ లేకపోతే కొనటం అమ్మటం పర్చేజింగ్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎత్తుగడ రీచని మేము పోదలుచుకోలేదు. 1-2 ఎమ్మెల్సీలు ఖచ్చితంగా వస్తాయి, వచ్చినా సరే మేము ఈ వ్యాపారంలోకి ఎంటర్ కాదలుచుకోవాలి. సో దీన్ని ఒక ఎత్తుగడగా తీసుకోండి, ఒక స్ట్రాటజీగా తీసుకోండి. అంటే మా పార్టీ కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి కదా, అంతేగాని మీరు ఎందుకు పాల్గొనలేదు అంత మాత్రమే అడుగుతారు కానీ ఖచ్చితంగా పాల్గొనాలి అని చెప్పలేరుగా ఎవరైనా సరే. మీరు కాదు, బయట వాళ్ళు కూడా ప్రజలు కూడా అంటే కంటెస్ట్ చేయడానికి కోరికున్న వాళ్ళు కూడా లేదు అసలు మనం గెలుస్తున్న కోరిక ఉందా అని అడగలేం కదా, పార్టీ బైండ్ అయిపోవాలి. ఆ దిశలో మేము స్ట్రాటజిక్గా తీసుకున్నటువంటి ఒక పాలసీగా దీన్ని తీసుకోండి. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ రేపు గ్రామ పంచాయతీ నుంచి మండల లెవెల్ నుంచి నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ దాకా ఉన్నాయి. వీటన్నిటిలో మేము ఉంటాం, ప్రజా పోరాటాల్లో మేము ఉంటాం. ప్రజలు జరుగుతున్న అన్నీ అప్పుడు ప్రలోభ పెట్టదా తెలుగుదేశం పార్టీ? అప్పుడు భయపెట్టదా? అప్పుడు ఉండొచ్చు కానీ మాకు కూడా తప్పని పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు ఈరోజు మాకు దానివల్ల పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. ఒకళ్ళు ఉంటే నష్టం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అన్ని బేరాలు చేసుకొని వాళ్ళు కొనేసి గెలుచుకున్న తర్వాత మా వాడు ఓడిపోతే ఇదిగో మళ్ళీ ఓడిపోయారు అంటారు. సో ఓటమి భయంతో వదిలేసారు. భయంతో కాదు, స్ట్రాటజీ అని చెప్పాను నేను. స్ట్రాటజీ వాళ్ళంత వ్యాపారం మేము చేయలేము సార్ ఇప్పుడు. అంటే గతంలో చేసిన అడగద్దు, నేను అడగాల్సిన అవసరం లేదు, మీకు స్ఫురిస్తోంది కదా. కాదు అంటే ఇప్పుడు ప్రభుత్వం స్టేట్ ఈజ్ ఆల్వేస్ ఏ బిగ్ ఫోర్స్ సార్. రాజ్యం అనుకుంటే వాళ్ళు ఏమైనా చేసి తెలుసుకొని ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఎక్కడున్నా పట్టుకొచ్చి లోపల వేయటం, ఏమీ లేకపోయినా వేరే దానికో సంతకం పెట్టుకుని కింద మ్యాటర్ అంతా పైన వాళ్ళే రాసుకోవటం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు హూనోస్ ఎవడెప్పుడు పోతాడో తెలియనట్టు పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనపడుతున్న నేపథ్యం ఇది. వాళ్ళేమో ఎక్కడున్నా లాక్కొని వచ్చేస్తూ నెక్స్ట్ సీరియల్ అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఉద్యోగస్తులు కానీ లేకపోతే ఇళ్లలో ఆడవాళ్ళు సాయంత్రం 6:30కు వచ్చే సీరియల్ కోసం ఏ విధంగా వెయిట్ 6 గంటలకు వార్తలు వస్తుంటే వార్తలు పెట్టినారు మొగోళ్ళని. కొంచెం బాగా ఆ సీరియల్ వస్తుంది. నిన్న వాళ్ళ అత్త కోడల్ని విపరీతంగా తిట్టింది, ఆ కోడలు సూసైడ్ చేసుకుందో లేదో చూడాలా, నిన్నే బోర్ నెట్టింది, నువ్వు ఆగు అనే దశలోకి వచ్చారు. సరే, చివరిగా మీ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఉంది, హామీలు అమలు చేయలేదు, చాలా ఎక్కువ ఆస్పిరేషన్స్ ఇచ్చి చేయలేదు అని చెప్తున్నారు. ఈ ఆలోచన మీతో మాత్రమే చెప్తున్నారు? రాష్ట్రంలో ఇంకా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలు అన్నింటినీ కలిసి క్యుములేటివ్గా తీసుకొచ్చే ప్రయత్నం, కలిసి ప్రశ్నించే ప్రయత్నం ఎందుకు వైసీపీ వైపు నుంచి జరగట్లేదు? అంటే సో మీ లీడర్ కదా, మీరు పెద్ద పార్టీగా ఉన్నారు, మిగతా వాళ్ళు మీ దగ్గరకు రావడం కంటే మీ వైపు నుంచి అప్రోచ్ ఉండాలిగా. అంటే సిచ్యువేషన్ బట్టి, ఇష్యూస్ని బట్టి అలాంటి కార్యక్రమాలు కూడా మేము కూడా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందని నేను కూడా భావిస్తున్నాను సార్. మా నాయకులు కూడా ఆ విధంగా ఆలోచిస్తారని కూడా చూస్తున్నాం. ఏదో వాట్ ఈజ్ రాంగ్, కమ్యూనిస్ట్ పార్టీ సో వాళ్ళు ఉన్నారు, ఇష్యూ ఉంది. ఇష్యూ మీద మేము కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో కమ్యూనిస్టులు మాతో కలిసి పోరాటంలో పెద్ద వింతేం కాదు. ఉదాహరణకి బీఎస్పీ పార్టీ ఉంది. బీఎస్పీ పార్టీ మేము ఒక ఇష్యూస్ ఇప్పుడు టీచర్స్కి లేకపోతే శాలరీస్ ఫస్ట్కి రావట్లేదు, లేకపోతే అమ్మఒడి అన్నాం అది ఇవ్వట్లేదు, లేకపోతే మిగతా కార్యక్రమాల్లో పెన్షన్ అన్నారు అది ఇవ్వట్లేదు, బస్సు అన్నారు ఫ్రీ బస్సు అది ఇవ్వట్లేదు. వీటన్నిటి మీద మేము కార్యక్రమం తీసుకున్నప్పుడు, లేకపోతే బీఎస్పీ తీసుకున్నప్పుడు, లేకపోతే కమ్యూనిస్టులు తీసుకున్నప్పుడు, లేకపోతే ఆర్పీఐ తీసుకున్నప్పుడు, లేకపోతే ఇంకొకళ్ళు తీసుకున్నప్పుడు, ఒకళ్ళు వాళ్ళతో మేము కలవచ్చు, మాతో వాళ్ళు కలవచ్చు, ఇష్యూ మీద కలవచ్చు. నో డౌట్ అబౌట్ ఇప్పుడు ఇష్యూ బేస్డ్ గతంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మేము ఇష్యూ బేస్డ్ మద్దతు ఇచ్చామని చెప్పినప్పుడు ఇక్కడ ప్రభుత్వం పోరాటం చేయడానికి కూడా ఇష్యూ బేస్డ్ కలవచ్చు, ఖచ్చితంగా కలవచ్చు. అవసరమైతే ఎలక్షన్స్లో కూడా తమిళనాడులో వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. మనం చూస్తున్నాం కదా ఇండియా కూటమి ఒకటి ఏర్పడిందని. కానీ దానికన్నా ముందే లాస్ట్ ఎలక్షన్లో, అంతకుముందు ఎలక్షన్లో అక్కడ తమిళనాడులో అతను మన తమిళనాడు స్టాలిన్ అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి ఎంత ఉన్నా సరే 1 సీటు 6 సీటు ఇచ్చేసి అందరిని కలుపుకున్నాడు. హీ కేమ్ టు ద పవర్. అవును, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ కూడా చేశాడు. అంటే కొన్ని అక్కడ అటు పోయినాయి. అంటే మేము గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని ఖచ్చితంగా మేము దాన్ని పునరాలోచించుకుంటాం, దాని మీద వర్కౌట్ చేస్తాం. ఎవరెవరు కలిసి వచ్చే శత్రువులు ఎవరున్నారు, మిత్రులు ఎవరున్నారు చూసుకుంటాం.
లేకపోతే వైరుధ్యాలతో ఎవరున్నారో చూసుకుంటాం, ఇష్యూ బేస్డ్ గానా లేకపోతే పర్మనెంట్ గానా ఫ్రెండ్షిప్లో ఉండాల్సిన అవసరం ఉందా ఇది కూడా చూస్తాం. ఎందుకంటే అవతల కూటమి బలంగా కనపడతా ఉంది. రేపటికి ఆ కూటమి ఆ విధంగా ఉంటారనో లేదో మాకు తెలియదు. మీ స్ట్రాటజీ కూటమి బలంగా ఉంటుందో లేదో అని అనేదానిపైన ఉండకూడదు కదా, మీరు బలం అవడం పైన ఉండాలి కదా. అంటే శత్రువును కూడా మేము ఇప్పుడు మా స్ట్రెంగ్త్ని మేము ఎస్టిమేట్ చేసుకునే కన్నా శత్రువు స్ట్రెంగ్త్ ఎంత ఉందో కూడా మేము క్యాలిక్యులేట్ చేసుకోవాలి. శత్రువు దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియకపోతే మనం యుద్ధంలో ఉండలేంగా. మనకు తెలుసు, మన కెపాసిటీ మనకు తెలుసు, లేదా మనం వేసే స్కడ్డు ఎన్ని కిలోమీటర్లు పోతుందో తెలుసు, మనం ప్రయోగించే అగ్ని ఎన్నో 250 కిలోమీటర్లు పోతుంది, అక్కడ ల్యాండ్ అవుతుంది, అక్కడ బ్లాస్ట్ అవుతుందని కూడా తెలుసు మాకు. కానీ మాకన్నా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కడ్ కానీ అగ్ని కానీ త్రిశూల్ కానీ ఇంకోటి ఏమైనా ఉన్నట్లయితే అవి ఎక్కడ దాకా వెళ్తాయో ఆ సామర్థ్యాలు కూడా మేము తెలుసుకోవాలి కదా. యాజ్ ఎ సైంటిస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ సార్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రభాకర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తే